రైట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలు ఇలా అనేక అంశాలు ప్రస్తుతం ఉపాధ్యాయులు కూడా మదన పడుతున్న సమస్యలు అనేకంగా ఉన్నాయి. అయితే మనతో పాటు పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. గతంలో ఎన్నుకోబడిన తర్వాత మొట్టమొదటగా మనమే ఇంటర్వ్యూ చేసినాం. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఒకసారి అంటే ఈ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఏం స్టాండ్ తీసుకోబోతుంది, రాబో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వారి పాత్ర ఏంటి అనే ఇలాంటి అంశాలను మాట్లాడదాం. నమస్తే భిక్షమన్న, ఎట్లా ఉంది? మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంటే తెలంగాణ పిఆర్టీయూ తెలంగాణకు మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత అంతకు ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ముందుగా మీకు నమస్కారం తెలియజేస్తూ, పిఆర్టీయూ టీఎస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికగా పడ్డా. సంవత్సరం కింద అందులోకి వచ్చి మొన్న 2023 డిసెంబర్ 17 నాడు ప్రజాస్వామ్య వద్ద ఎన్నిక జరిగి అందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఓటింగ్ ద్వారా ఎన్నికైన. అప్పటి నుంచి వాస్తవంగా పిఆర్టీయూ తెలంగాణని నలుదిక్కుల రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం చేసుకుంటూ పోతున్నాం. ఉపాధ్యాయ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి పిఆర్టీయూ తెలంగాణ సంఘం మాత్రం చాలా ఉధృతంగా ముందుకు పోతుందని సందర్భంగా కోరుతా ఉన్నాం. అయితే గత ప్రభుత్వ విషయానికి వస్తే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైనా అనేక అంశాలను చెప్పింది, కానీ అమలు చేసింది కొన్ని అని మీరు చెప్పారు. మేము కూడా మీడియాలో అనేక సార్లు మాట్లాడినాం. అయితే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ అధ్యక్షతన ఒక 3 సంవత్సరాల ఉద్యోగులకు కాలపరిమితిని పెంచింది. దాన్ని ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం ఆ ఉద్యోగులు ఆనందంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం ఏం చేస్తా అని చెప్పింది, చేసిందా లేదా? ముందుగా ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ఉపాధ్యాయులే డైరెక్ట్గా ఎన్నుకున్నారు. ఎందుకంటే ఎవరో చెప్తే ఓటు వేయలే ప్రభుత్వానికి, ఎవరన్నా వద్దన్నా ఆగలే. వాళ్ళు ఏరి కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు టీచర్లని, మా ప్రమోషన్లు ఇవ్వలేదు, మాకు మంచి ఎన్నో ఏళ్ల సంది పేరుకుపోయిన సిపిఎస్ అనే ఒక మహామారిని, ఒక భూతంని పట్టించుకోలేదు. ముఖ్యంగా 317 జీవోతో బాధలు పడ్డ బాధితులని వాళ్ళ ఉసిరే నాకు ఈ గత ప్రభుత్వం తాకిందేమన్న ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా పనిచేయడం వల్ల ఆ ప్రభుత్వం వచ్చింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ నిజంగా ఈ సందర్భంగా చెప్తున్నా, వచ్చింది ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కింది శ్రేణులు అడుగుతా ఉన్నారు, అన్న మన ఉపాధ్యాయుల ద్వారానే ప్రభుత్వం వచ్చింది కదా, మనకు డిఏలు ఏవైనా, మన పిఆర్సీ ఏమైందన్న అని వాట్సాప్లలో చక్కర్లు కొడుతున్నాయి. నేను ఒకటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా సంఘం ద్వారా ఒకటే విన్నవిస్తున్నా, కింది స్థాయిలో ఆర్థికపరమైన విషయాలను ఇప్పటింతలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకండి. ఆర్థికపరమైన అంశాలను, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది, ప్రజాపాలన మీద పడ్డరు. ఇక ఉపాధ్యాయుల సమస్యలని ఆర్థికపరమైన అంశాలు, పిఆర్సీ అనుకోండి, డిఏలు అనుకోండి, ఇవన్నీ కూడా ఒక 3-4 నెలలు వాయిదా చూసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా సెట్ కావాలి, మన ఉపాధ్యాయుల ఓపికతోడు ఉండాలి, ఖచ్చితంగా తీరుస్తామని అన్నారు. కాబట్టే ఇలా మేము ఆ ఆర్థికపరమైన అంశాల జోలికి పోకుండా కేవలం ఈ జోన్ 2లో ప్రమోషన్లు ఆగిపోయినాయి. 9 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు ఆగిపోయినాయి. ఆ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రధానంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఎందుకంటే 3 ఏళ్ల కిందనే ప్రమోషన్లు ఇచ్చేది ఉండే. కేసీఆర్ గారు ఏం చేశారు, అయ్యో వీళ్ళ ప్రమోషన్లు ఇవ్వట్లేదు కదా సరే అని చెప్పి వాళ్ళ రిటైర్మెంట్ వయసుని 3 ఏళ్ళకి పెంచాడు. అదృష్టం ఏంటంటే ఆ 3 ఏళ్ల కాలంలో రేపో మాపో రిటైర్డ్ అయ్యే హెడ్ మాస్టర్లు పచ్చింకి పట్టుకపోతామా, పచ్చింకితోటే నేను రిటైర్డ్ అవుతాను ఒక ఆయన, ఒక ఎడ్జిటి సీనియర్ ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ అయితాను ఒక ఆయన, 3 ఏళ్ల సంది కళ్ళల్లో ఒత్తిడి పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇంకా 3-4 నెలలు ఉంటేనేమో ఈ నెలల లోపున ప్రమోషన్లు వస్తాయి అనుకుంటాం. కానీ కేసీఆర్ పెంచిన 3 ఏళ్ళు వచ్చే మార్చితోటి అయిపోతుంది. టెక్నికల్గా వచ్చే మార్చితో అయిపోతుందంటే ప్రమోషన్లకు ముందున్న సీనియర్లు అగమ్య గోచరం అవుతున్నారు. ఇక మేము పచ్చింకి పట్టలేమా, ఇక మాకు రాదా, ఏమంటే గవర్నమెంట్ ఏమంటుంది, దీనికి కోర్టుతోడు ముడిపడిందండి. ప్రభుత్వం తలుచుకుంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అన్నీ తెలిసిన రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే తప్పకుండా మాకు ప్రమోషన్లు ఇస్తుంది. తర్వాత 317 బాధితులు, వాళ్ళకు సింపుల్ ఖాళీలు ఈ ప్రమోషన్లు ఇస్తే ఖాళీలు ఏర్పడతాయి ఆయా జిల్లాల్లో. ఆ ఖాళీలల్లో ఎవరైతే జిల్లాలు మారినారో, స్థానికత కోల్పోయిరో వాళ్ళని తిరిగి ఆ ఖాళీలను నింపవచ్చు. ఒక్క దెబ్బతోటి 100 సమస్యలు తీరుతాయి. ఈ అంశాలు చేయించడం వల్ల ₹1 కూడా ప్రభుత్వం మీద భారం పడదు. కేవలం మాకిచ్చిన హామీలు నెరవేరుస్తారన్న ఒక నమ్మకం మాకుంటుంది. అయ్యో ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం కదా,
తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి మీద అమితమైన విశ్వాసం పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కాబట్టి ఇమీడియట్గా 317 బాధితులను తీసుకురావాలి సొంత జిల్లాలకు. మాకు ప్రమోషన్ ఆగిపోయిన ప్రమోషన్లు ఇవ్వాలని ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే నిన్న మొన్న మనం కనుక చూస్తే ముఖ్యమంత్రి స్వయంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి, మీరు అక్కడక్కడ తిరగొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, మీరు పుస్తకాలతోటి కుస్తీ పడ్డండి అని చెప్తుండు. అంటే దీన్ని అంటే ఉద్యోగాలు వేసేందుకు సిద్ధంగా ఉందని నమ్మొచ్చా నిరుద్యోగులంతా? 100% నమ్మొచ్చు. కానీ దీనికి లింకప్ ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రమోషన్లు ఇస్తేనే కింది స్థాయిలో నీకు ఖాళీలు ఏర్పడతాయి. ఈ లాజిక్ మరి ఎవరో ఎందుకో కనిపెడతలేరు. కానీ అక్కడ ప్రమోషన్లు ఇవ్వకుండా ఇక్కడ ఖాళీలు ఏర్పడకుండా ఉద్యోగాలు ఇస్తానే ఎట్లా అంటే తప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా డిఎస్సిలో హెచ్జిటి పోస్టులు 10,000 పైగా ఉన్నాయి. కానీ ఆ హెచ్జిటీలకు ప్రమోషన్ ఇస్తేనే ఇంకొక 5,000 పెరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా మా ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తే మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు తప్పనిసరిగా ఇచ్చే నోటిఫికేషన్ కూడా ఆంధ్రాలో 10,000 15,000 అన్నాడు జగన్ గారు. మొన్న 6,000కు నోటిఫికేషన్ ఇచ్చిండు. కానీ 6,000కి ఇచ్చిన అతని ప్రయత్నం వృధానే. ఎప్పుడే కానీ ఆశ పెడితే ఇంకొక ₹2 ఎక్కువ వేయాలి, కానీ 2 పోస్టులు ఎక్కువ వేయాలి, కానీ ఆశ పెట్టి 2 పోస్టులు తక్కువ చేస్తే ఆ ప్రతిఫలం ప్రభుత్వానికి రాదు. కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా, ఎందుకంటే ఒక ప్రజానాయకుడిగా ఎన్నుకబడ్డాడు, ఒక డైనమిక్గా వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మాకు ప్రమోషన్లు ఇచ్చుకుంటూ ఆ ఖాళీలలో ఉద్యోగ నియామకాలు జరుపుతాడన్న నమ్మకం అయితే మాకుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో వాట్సాప్లలో చక్కర్లు కొడుతున్నాయి అనేక అంశాలు, సమస్యలు అన్నారు. దాంతోపాటు మరొక అంశం కూడా చక్కర్లు కొడుతుంది ప్రస్తుతం. అంటే పిఆర్టీయు తెలంగాణకు భిక్షం గౌడ్కి ఏం సంబంధం లేదని, ఆయన ఒక పెద్ద మనిషిని కలిసిండని, లేదంటే ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని పిఆర్టీయు తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా మీరు ఏం చెప్తారు దానికి? నేను అనుకుంటున్నా, అవును, ఈ మధ్య కాలంలోనే ఒక వీడియోలో నేను కూడా చూసిన. ఎందుకంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అతను ఒక మిత్రుడే, అతను కూడా నాకు కూడా తెలుసు, అతని భార్య కూడా టీచరే. భిక్షం గౌడ్ అనేవాడు తీన్మార్ మల్లనని కలిసిండా, తీన్మార్ మల్లననే భిక్షం గౌడ్ని కలిసిండా, ఏదో సన్మానం చేసినట్టు రకరకాలుగా దానికి జోడించుకుంటూ ఎవరో చెప్పినట్టు. ఎందుకంటే ఆయనకు ఎవరు చెప్పారో మాకు తెలుసు, ఉపాధ్యాయ లోకానికి కూడా తెలుసు. ఏదో చిల్లరగా అట్లాంటి కామెంట్స్ పెడితే అతనికి ఏమన్నా భుజకిరీటాలు పెరుగుతానేమో సంతోషమే. ఎందుకంటే జనాలు అందరూ చూస్తూనే ఉంటారు ప్రతి యూట్యూబ్. నేనే తీన్మార్ మల్లనలాగా అతను ఊహించుకుంటూ ఏమో భవిష్యత్ తీన్మార్ మల్లనలాగా అవుతాననుకుంటున్నామో పెట్టొచ్చు. కానీ ఒకరి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా పెట్టొద్దని ఆ మిత్రునికి సలహా ఇస్తున్నా. దాంట్లో ఒక వర్డ్ వాడిండు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత వచ్చి క్లారిఫై చేసుకుంటా భిక్షం గౌడ్కి ఈ విషయం తెలుసా తెలియదా అని అన్నాడు. చూసినా నేను, కానీ ఎక్కడనే తెలుసు. నా గురించి కూడా తెలుసో తెలియదు, కానీ తెలుసు అతనికి. క్రమంలో చాలాసార్లు మాట్లాడిండు, అన్న ఇట్లా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేస్తున్నా అంటే సంతోషం అన్న. గతంలో పల్లారాజేశ్వరరెడ్డి గారు కూడా భారీ ఎత్తున నేను సపోర్ట్ చేసిన పిఆర్టీ టీఎస్లో ఉన్నప్పుడు. 1000 మందితో ఎవరు కూడా అతనికి మీటింగ్ పెట్టలేము అన్న క్రమంలో భిక్షం గౌడ్ ఒక్కడే అధ్యక్షత. నేను ఆనాడు నల్గొండ జిల్లా పిఆర్టీ టీఎస్ అధ్యక్షుని. నా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం పెట్టినాం. మరి సరే, మంచో చెడో కష్టతో గెలిచిండు. మరి నువ్వు కూడా ప్రయత్నం చేస్తావా అన్న అంటే, నువ్వు ఎట్లా అవుతావు అంటే, తప్పకుండా నేను కూడా మీరు వేసిన ప్రతి ఓటుకు నేను విలువ చేకూరుస్తా, న్యాయం చేకూరుస్తాను అనడం, సంతోషం అని చెప్పడం. అట్నుంచి ఈ యూట్యూబ్ నిన్న పెట్టిన ఆ మిత్రుడు ఆడ ఉన్నాడు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్న జీర్ణించుకోలేక బయటికి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ఏం జరిగిందో ఆయన తెలుస్తుందో నాకు, నేను కూడా ఆయన పట్టించుకోలే. కానీ ఇక్కడ మల్లన్న పోయినాక మల్లన్న ఫ్యామిలీని ఎవరో సన్మానం చేస్తూ ఉన్నారు. సన్మానం చేస్తుంటే మల్లన్న డైరెక్ట్గా నాకు కాదన్నా నీకు చేయాలని చెప్పి నా మెడలో షాల్వ వేసిండు. అతని అభిమానానికి కృతజ్ఞత తెలుపుతున్నా. ఆ తర్వాత మిత్రులు ఎవరో నాకు తెలియకుండా వాట్సాప్లో పెట్టారు, తీన్మార్ మల్లన్న భిక్షం గౌడ్ మీద షాల్వ వేసింది. నాకు తెలియదు వాస్తవంగా, అది ఎవరో గ్రూప్లలో రకరకాలు పెడుతుంటారు. దాన్ని బేస్ చేసుకొని తీన్మార్ మల్లన్న నేనెందుకు కలుస్తా, నేనేమైనా హైదరాబాద్ పోయినా అన్నింటికి పోయినా ఒక్కసారి మల్లన్ననే ఇంటర్వ్యూ చేయమన్నా. నేను మల్లన్న నాకు వచ్చి నా స్థాయికి వచ్చి చేయమని అంటలేను, ఎందుకంటే ఆయన పెద్ద స్థాయి, నేను కాదంటలేను. కానీ నన్ను అడుగుతాను, కానీ నా మీద వచ్చిన ఆరోపణని ఖండించమని 4 రోజుల ఫోన్ చేస్తున్నా తీన్మార్ మల్లన్నకు. కానీ మల్లన్న గారు స్పందించలేదు. తన దగ్గర ఉన్న వ్యక్తులు స్పందించన్నా కరెక్ట్ కాదన్నా, మేము చెప్తామన్నా, మాట్లాడతామన్నారు. ఆ క్రమంలో ఈయన మాట్లాడుకుంటూ భిక్షం గౌడు గతంలో ఏదో డిఓ ఆఫీస్లో లోపిండు అనేదో కామెంట్ చేసిండు. ఏం లోపిన్నో ఒక్కసారి డిఓ ఆఫీస్కి వస్తే 30 సంవత్సరాలు నల్గొండ డిఓ ఆఫీసులో వేలాది మంది ఉపాధ్యాయులకు సర్వీస్ చేసిన ఏకైక వ్యక్తిని భిక్షం గౌడ్. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాచ్మెన్ కానించి డిఓ దాకా, ఒక ప్రతి టీచర్ ఎడ్జిటి టీచర్ కానించి హెడ్ మాస్టర్ దాకా భిక్షం గౌడ్ ఈ డిఓ ఆఫీసులో గతంలో ఏమన్నా పైరోలు చేసిండా, ఎవరైనా మోసం చేసిండా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా తెలుసుకుంటే మిత్రుడు అతనన్నా ముక్కు నేలకు రాయాలి, నేనన్నా ముక్కు నేల రాస్తాను. 30 ఏళ్ళ చరిత్ర నాది, తెలుసుకొని మాట్లాడాలి.
అసలు ఆయన ఈ మధ్య ఆయన వీడియోలు వింటుంటూ కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి పిఏ మధు అని ఉన్నాడు. నిజంగా ఆయన ప్రభుత్వం లేనప్పుడు 5 ఏళ్ళు మర్రిగూడలో పనిచేసిండు. ఒక్క 5 నిమిషాలు కూడా లేటుకు పోని ఏకైక వ్యక్తి ఆయన. అందరు చెప్తా నమ్మరు. అరే నువ్వు కోమటిరెడ్డి వెంకరెడ్డి పిఏ కదా, నువ్వు బడికి ఎందుకు పోతున్నావు అంటే ఆయనకు భయం భక్తి, ఆయన భార్య కానీ ఆయన కానీ. ఆయన మీద ఆయన వీడియో కూడా మనం చూసిన. నేను మధుకు ఫోన్ చేసిన, ఏందన్నా గిట్ట పెట్టినట్టు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలే, కొద్దిగా బాధలు ఉన్నట్టుంది. అది ఏందో ఆయన బడి దొంగ, ఆ స్టేట్మెంట్ బడి దొంగ అని ఉంది. అసలు ఎంత విచిత్రం అంటే, ఒక్కనాడు నాకు తెలిసినంత వరకు మేమైనా సంఘం పేరు మీద అటు ఇటు పోతామేమో కానీ ఒక్కనాడు కూడా బడికి ఎక్కలేదు. ప్లస్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వంకు టీఆర్ఎస్ లేనప్పుడు కూడా ఏ ఒక్కనాడు కూడా భూపాల్ రెడ్డి అని కానీ రాలే. ఎవరు వచ్చినా మంచో చెడు, ఎందుకంటే ఆయన సంఘం కోమటిరెడ్డి వెంకరెడ్డి కంటే ముందు ఆయన ఒక సంఘం, అది మా సంఘం. మా సంఘంలో వేలాది మంది ఉన్నారు, అందులో మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నాడు, మధుసూదన్ రెడ్డి భార్య కూడా ఉన్నది. దాన్ని కామెంట్ చేసుకుంటూ భిక్షంగౌడ్కు ఏదో వంతవాడిను, దొంగ సంఘాలు, లంగ సంఘాలు, ఇదంతా అవసరమా? ఒక ఉపాధ్యాయులను పట్టుకొని, ఆయన భార్య కూడా టీచరే కదా, ఆయన భార్య కూడా ఏదో ఒక సంఘంలో ఉంది కదా, ఆమెను కూడా తిట్టినట్టే కదా. అది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కోరుతూ, తర్వాత ఎంఈఓ గారిని కూడా ఈ మధ్య అన్నాడు, ఒక నల్గొండ ఎంఈఓ ఆమెను చూస్తున్నాడే భయపడతాడు. ఇవాళ చెప్తున్నా, ఈ రాష్ట్రంలోనే మంచి పేరున్న ఎంఈఓ అంటే అరుంధతి గారే. ఒక్కనాడు ఒక్కరికి సింగిల్ మెమో కూడా ఇష్యూ చేయాలి, కేవలం కళ్ళతోటి భయపెట్టిస్తుంది. అది చాలదా మనకు? అరే అంత మంచి ఎంఈఓని పట్టుకొని గట్టెట్ట చేసినా ఆయన అంటాడు. తర్వాత డిఓని, ఆ డిఓ నిజంగా డిఓ అక్రమంగా సంపాదిస్తే, అక్రమార్కుడే అయితే 4 ఏళ్ళు ఉంటారా? ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో హయ్యెస్ట్ సర్వీస్ ఉన్న ఏకైక వ్యక్తి నల్గొండ డిఓ భిక్షపతి గారు. ఇవన్నీ తెలుసుకోడా? కేవలం ఏదో ఎవరైనా ఏమైనా నిజంగానే ఎమ్మడే దాని గురించి అడగోళ్ళు మాట్లాడతారా? ఇది పద్ధతి కాదని ఈ సందర్భంగా ఆ మిత్రునికి 2 చేతులకి జోడిస్తున్నా. వద్దు, ఒకరి ఆత్మగౌరవాన్ని బాధ పెట్టొద్దు, ఒక వ్యక్తులను ముఖ్యంగా టీచర్లని ఇబ్బంది పెట్టొద్దని ఆ మిత్రుని చెప్తా ఉన్నా. చివరగా ఒక అంశం చెప్పండి. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ సంఘాలు కావచ్చు, మీరు కావచ్చు, కీలకంగా పనిచేసారు. రాబో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? 100% ప్రతి టీచర్ను కూడా గ్రాడ్యుయేట్గా నమోదు చేయించమని చెప్తా ఉన్నాం. మా కింది అన్ని మండల శాఖలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు నమోదు చేసుకుంటా ఉన్నారు. హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉపాధ్యాయులే ఉంటారు, హయ్యెస్ట్ ఓట్లు కూడా ఉపాధ్యాయులే ఉంటారు, ఎలాంటి అనుమానం లేదు. గతంలో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి గారికి వాస్తవంగా చెప్తున్నాం, పల్లా రాజేశ్వరరెడ్డి గారికి 100% పనిచేసిన వాళ్ళం మేము. ఇప్పుడు తీన్మార్మలని అడిగిండు, తప్పకుండా చేద్దాం అనుకున్నాం. ఈ మధ్య చిర్రరాజు అని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన 1000 కొద్ది ఓటింగ్ నమోదు చేసుకుంటా ఉన్నాడు, సభ్యత్వం నమోదు చేసుకుంటా ఉన్నాడు. సరే, అతను కూడా చాలాసార్లు ఫోన్ చేసిండు. ఎవరెట్టున్నా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, ముఖ్యంగా నిరుద్యోగులకు న్యాయం చేసే వ్యక్తి ఎవరున్నా సరే తప్పకుండా గుండెల్లో పెట్టుకొని మా ఉపాధ్యాయులకు లోబడి, ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గాలకు లోబడే మేము ఖచ్చితంగా పనిచేస్తాం. అనుకున్న, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా పనిచేస్తాం నమ్మకం మాకుంది. ఇంకొక 100 రోజులు తర్వాత ఇంకొక 3 నెలల దాకా ఇవే పరిస్థితులు ఇట్నే ఉంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను సిద్ధంగా ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా ఉపాధ్యాయ సంఘమే కాకుండా మా టీచర్లను కూడా ప్రధాన భూమిక పోషిస్తామని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రైట్, ఇది ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలతో పాటు రాబో రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకి ప్రమోషన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ప్రమోషన్స్ ఇస్తేనే ఖాళీలు ఏర్పడితే అప్పుడే డిఎస్సి ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న పోస్టులను కూడా నింపవచ్చు. ప్రభుత్వం దీనిపైన స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.